ప్రభునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మరొకసారి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నటువంటి 20వ వచనంలో సంగతిని మీకు చదివి వినిపిస్తాను. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అని ఎంచుకుని వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదని ఎంచుకుని వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ. ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మరలా ఇశ్రాయేలీయుల గురించి ప్రవక్త ప్రవచిస్తున్నాడు. దేవుని ప్రజలు ఎంత దారుణంగా తయారయ్యారో చూడండి. వారు చేదును తీపి అనుకుంటున్నారట, తీపిని చేదు అనుకుంటున్నారట, మేలును కీడు అనుకుంటున్నారట, కీడును మేలు అనుకుంటున్నారట. తమ దృష్టికి తాము జ్ఞానం అనుకుంటున్నారట, తమ ఎన్నికలో బుద్ధిమంతులం అనుకుంటున్నారట. కానీ పనికి మాలిన పరిస్థితులలో దిగజారిపోయారట. ఇది భక్తుడైన యెషయా దేవుని ప్రజలైన ఇశ్రాయేలును ఉద్దేశించి చెబుతున్న మాట. అదేంటండి, దేవుని ప్రజలు అలా ఎలా తయారయ్యారు? అవుతారు. దేవునికి చోటు ఇయ్యకపోయినందున చేయరాని కార్యములు చేయనట్లు మనం పడగొట్టబడతామని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతుంది. దేవునికి చోటు ఇయ్యనందున. ఈ మాట రోమాపత్రికలో వ్రాయబడి ఉన్నది, మొదటి అధ్యాయంలో. కాబట్టి దేవునికి చోటు ఇవ్వకపోవడం ఏంటి? దేవునికి చోటు ఇవ్వకపోవడం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యమునకు ప్రయారిటీ ఇవ్వకపోవడం, అదనమాట. ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యము చేరుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడు మాత్రమే పరలోక రాజ్యము చేరుడు అని ప్రభు చెప్పారు కదా. ప్రభు అని పిలుస్తున్నారు, పరలోకమందున దేవుని చిత్తం ఏంటో వీరు నిరాకరిస్తున్నారు. ప్రియులారా, ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు బ్రతికి ఉన్న దినాల్లో కూడా ఇశ్రాయేలును గద్దిస్తూ మాట్లాడారు. పరిసయ్యులు శాస్త్రుల యొక్క బుద్ధిహీనతను గద్దిస్తూ, సుంకరులు పాపుల యొక్క పశ్చాత్తాపాన్ని ఎత్తి చెబుతూ, లూకాసు వార్తలో ప్రభు యేసుక్రీస్తు నేను ఇప్పుడు చెప్పే మాట అన్నారు. పరిసయ్యులు శాస్త్రులారా, మీరు మీ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. వ్యభిచారులను సుంకరులను అనుకొనుచున్నటువంటి వారు దేవునికి లోబడ్డారు. మీరు చాలా డేంజరస్లో ఉన్నారు. ప్రియులారా, దేవుని దాసులని, దేవుని గృహములో గృహ నిర్వాహకులమని చెప్పుకొనుచున్నవారు, ఇంకా చెప్పాలంటే బైబిల్ చెప్పినట్టు ఇల్లు కట్టుచున్నవారు దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు, దేవుని చిత్తాన్ని నిరాకరిస్తున్నారు, మరియు దేవుని ప్రభు అని పిలుస్తూనే ఉన్నారు. చూసారా ఎంత విచిత్రమైన స్థితిని ఇశ్రాయేలీల మధ్య కలుగజేశాడు. అలాగే మనలోనూ కలుగజేస్తున్నాడు సైతాను. మనలను గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు దేవుని ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. క్రైస్తవులు అంటే దేవుని ఇశ్రాయేలు. కాబట్టి దేవుని ఇశ్రాయేలమైన మనం కూడా ఆ ఇశ్రాయేలీల కంటే పెద్ద గొప్ప వారమేం కాదు. మనం మేల్కొనాలి, మనం జాగ్రత్త పడాలి. లేఖనమేమి చెప్పుచున్నది అని ఆ గలతీ పత్రికలోని పౌలన్న చాలాసార్లు ప్రశ్నించుకుంటూ ఆ వాక్యోపదేశం వారికి చెప్తాడు, లేఖనాన్ని వారికి వివరిస్తాడు. కాబట్టి దేవుని మార్గములను గురించిన సంగతులలో సరైన దృక్పథం లేని కారణం చేత ఈనాడు మనం కూడా ఇలాగే తయారయ్యాం. ప్రియులారా, అద్దంకి రంజిత్ తోఫిరార్ గారు అనేటువంటి నా గురువుగారు దైవజనులు ఈ మేల్కొలుపుతో దేవుని సువార్తను మన ఎదుగు తీసుకొస్తుంటే మనం ఆయన చెప్పే సంగతులను అంగీకరించలేని వారంగా ఉన్నాం. ఆయన చెప్తున్నాడు, నేను చెప్పేవి లేఖనానుసారం, లేఖనాల ప్రకారం ఎవరైనా నా బోధన తప్పని నిరూపించగలిగితే రండి అని. ఆయన బోధన తప్పని ఎవరు చెప్పలేరు. అది సత్యమని ఇండైరెక్ట్గా ఆయన పేరెత్తకపోయినా ఆ బోధలు చెప్పుకుంటూనే ఉంటారు, కానీ వివాదాన్ని రేపుతూనే ఉంటారు. ప్రభునందు ప్రియులారా, బ్రతుకు తెరువు కొరకు కాదు, దేవునితో నిత్యం బ్రతకడం కొరకు ఆశపడదాం. బ్రతుకు తెరువుదేముందండి?
లాజరు బ్రతకలా? ఎలాగైనా బ్రతకొచ్చు. గొప్పవారిగా ఆస్తి ఐశ్వర్యాలు, ధనధాన్య సమృద్ధి కలిగి ఉంటే ఏముంటుంది? చనిపోయిన తర్వాత ఏముండదు. విషయాన్ని గమనించండి. నిత్య జీవమునకు వారసులు కండి. దేవుడు మనకు ఎంత అమూల్యమైనటువంటి వాగ్దానములను ఇచ్చారు, ఎంత గొప్ప ఆశీర్వాదములను క్రీస్తునందు దాచి ఉంచారు. ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనం పొందినట్లు, దేవరాజ్యం చేరినట్లు, ఈ దుస్థితి నుంచి మనం విడిపింపబడినట్లు, మనలను మేల్కొల్పే ఓఫిరై గారి యొక్క గ్రంథాలను, ప్రవచనాలను, ప్రసంగాలను దయచేసి మీరు విని క్రైస్తవ సమాజమా క్రీస్తును పోలి నడుచుకున్నట్లు, సరైనటువంటి విధానంలో కట్టబడుచు ఆశీర్వదించబడినట్లు ప్రార్థన ద్వారా మేల్కొనాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.